నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వెనక్కి తగ్గిన ట్రంప్. 150 రోజుల పాటు అన్ని దేశాలపై 10% సుంకాలు. ఢిల్లీలో ఉగ్ర ముప్పుపై నిఘా వర్గాల హెచ్చరికలు. రద్దీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు. ఉద్రిక్తతకు దారితీసిన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల విషయం. వెంకటరమణారెడ్డి ఇంటి ముట్టడికి వచ్చిన మహేందర్ రెడ్డి అరెస్టు. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్ దగ్ధం. డేటా రికవరీ కష్టమని తేల్చిన దర్యాప్తు బృందం. రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగనున్న పత్తి కొనుగోళ్లు. మంత్రి తుమ్మల విజ్ఞప్తితో గడువు పొడిగించిన సీసీఐ. ఎడాపెడా సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అగ్రరాజ్యాధినేత వెనక్కి తగ్గారు. 150 రోజుల పాటు అన్ని దేశాలపై 10% సుంకాలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. నూతన సుంకాలు ఈ నెల 24 నుంచి అమల్లోకి రానున్నాయి. ఫలితంగా భారత్పై టారిఫ్లు 18% నుంచి 10%కి దిగిరానున్నాయి. ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. మరింత సముచితమైన లేదా ముందు ఒప్పందం చేసుకునే విధంగా సుంకాల రేట్లను అమలు చేయడానికి ఉన్న చట్టపరమైన మార్గాలను తమ యంత్రాంగం అన్వేషిస్తోందని వెల్లడించారు. ఇటీవలే భారత్ అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. దీంతో భారత్పై సుంకాలు 50% నుంచి 18%కి దిగొచ్చాయి. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఆ సుంకాలు రద్దు కానున్నాయి. ఆ స్థానంలో తాజాగా ట్రంప్ విధించిన 10% టారిఫ్లు 150 రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను ఆ దేశ సుప్రీంకోర్టు రద్దు చేసిన వేళ భారత్ అమెరికా మధ్య ఖరారైన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలకు పదులుపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రతిష్టను కాపాడుకోవడానికి హుటాహుటిన అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించింది. కేంద్రం మరికొంతకాలం వేచి ఉంటే భారత్ ఈ ఏకపక్ష ఒప్పందంలో చిక్కుకునేది కాదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. కేవలం 18 రోజులు వేచి ఉంటే దేశ సార్వభౌమత్వం ఓ ప్రమాదం నుంచి తప్పించుకునేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఎక్స్లో పోస్టు చేశారు. రైతులకు ఈ వేదన ఉండేది కాదని ఆ పోస్టులో తెలిపారు. ఈ నెల 2న అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునే దిశలో ప్రధాని మోదీని ఏ అంశం ప్రేరేపించిందని జైరాం రమేష్ ప్రశ్నించారు. ఆ రోజు మధ్యాహ్నం లోక్సభలో ఏం జరిగింది, ఏ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మోదీ ట్రంప్ను ఆశ్రయించారని నిలదీశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చారిత్రక ఎర్రకోట సహా పలు ఆలయాల వద్ద ఉగ్రదాడులు చేసేందుకు ఉగ్ర సంస్థ లష్కరే తయ్యబా రచించిన కుట్రను పసిగట్టిన నిఘా వర్గాలు పోలీసులు ఇతర ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి. ప్రధానంగా ఎర్రకోట, చాందినీ చౌక్ వంటి చారిత్రక ప్రదేశాలు, ఇతర ఆలయాల వద్ద దాడులు చేయొచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా సున్నితమైన మతపరమైన ప్రదేశాల్లో భద్రత పెంచినట్టు తెలిపారు. రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో భద్రత పెంచినట్టు వివరించారు. మరోవైపు అన్ని ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ దృశ్యాలను ఢిల్లీ పోలీసులు, ఇతర ఏజెన్సీలు అనుక్షణం పరిశీలిస్తున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. బాంబు డిస్పోజబుల్ బృందాలు, డాగ్ స్క్వాడ్లు, ర్యాపిడ్ యాక్షన్ బృందాలను సిద్ధం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2025 నవంబర్ 10న లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది ఎర్రకోట వద్ద కారులో బాంబు పేల్చిన ఘటనలో 13 మంది చనిపోగా 20 మంది గాయపడ్డారు. కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రణరంగంలా మారింది. ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి ఇంటి ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేసి నిలిపిపెట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ అడిగి తెలుసుకుందాం. జైపాల్, చెప్పండి, కామారెడ్డిలో ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి? రైట్ వెంకటేష్, బీజేపీ కాంగ్రెస్ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లతో కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లా డిగ్రీ కళాశాల ఆస్తుల పంచాయతీ కొంత వివాదానికి దారితీస్తుంది. అయితే
డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి భూములు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అమ్ముకున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు గత వారం రోజులుగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ భూముల విషయంపై వెంకటరమణారెడ్డి చర్చకు రావాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. అయితే ఈ సవాలుకు స్పందించినటువంటి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఖచ్చితంగా శిశుమందిర్ పాఠశాలకు నేను ఆధారాలతో వస్తానని కాంగ్రెస్ నాయకులు కూడా రావాలని చెప్పేసి ప్రతి సవాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాటపల్లి వెంకటరమణారెడ్డి ఇంటి వద్ద, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటి వద్ద కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అయితే ఈ చర్చకు వచ్చే క్రమంలోనే ఎన్ఎస్ఏ అదేవిధంగా కాంగ్రెస్ నేతలంతా కూడా కొంతమంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అదేవిధంగా కొంతమంది సరస్వతి శిశుమందిర్ పాఠశాలకు కొందరు వచ్చారు. వెంటనే అక్కడికి అప్రమత్తమైనటువంటి పోలీసులు కాంగ్రెస్ నాయకులను అయితే అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే ఈ క్రమంలోనే కాసేపటి క్రితము పోసానిపేట మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు గిరెడ్డి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడే ఉన్నటువంటి బీజేపీ నాయకులు అక్కడ గిరెడ్డి మహేందర్ రెడ్డి కారును పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు వారు ఆ సమయంలోనే బీజేపీ అదేవిధంగా పోలీసుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. అక్కడి నుంచి కారును పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే మొత్తంగా ఈ భూముల విషయం అయితే చాలా వారం రోజులు 4 రోజులుగా కూడా కొంత చర్చకు దారితీస్తుంది. కామారెడ్డి ఎమ్మెల్యే దానికి సంబంధించిన భూములన్నీ కూడా అమ్ముకున్నారని చెప్పేసి కొంత కామారెడ్డి పట్టణంలో కొంత మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే ఈ కామారెడ్డి పట్టణంలో కొంత ఈ రణరంగంలో మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి అంతా కూడా అదుపులోకి వచ్చింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటనపై కూడా వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందించారు. ఆయన కూడా కామారెడ్డికి వచ్చి ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై ఆరాధించి కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. వెంకటేష్, ప్రస్తుతం అయితే ఇక్కడ కొంత పరిస్థితి అయితే సర్దుమైందని చెప్పవచ్చు. వెంకటేష్, ధన్యవాదాలు జైపాల్. కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రణరంగంలా మారింది. ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి ఇంటి ముట్టడికొచ్చిన కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. చూపించుకొని ఇంట్లో అనుకున్నాం. ఖబర్దార్ బిడ్డ, ఇప్పటికల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వచ్చిన
రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు కొనసాగనున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి అభ్యర్థన మేరకు పత్తి కొనుగోళ్లను ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించినట్లు సీసీఐ వెల్లడించింది. పత్తి కొనుగోళ్లను పొడిగించాలని కోరుతూ జాయింట్ సెక్రటరీ కేంద్ర జౌళి శాఖకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ లేఖ రాశారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించాలని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి తుమ్మల కోరారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలపడంతో సీసీఐ నిర్ణయం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పొడిగించిన గడువును వినియోగించుకుని పత్తిని అమ్ముకోవాలని రైతులకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. 1100 కేసుల డేటా రికవరీ కోసం ప్రత్యేక బృందం యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కేసుల డేటా రికవరీ కష్టమని నాగ్పూర్ ప్రత్యేక బృందం తేల్చింది. ఎఫ్ఎస్ఎల్లో ఫైళ్ల దగ్ధంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో డేటా రికవరీ చేయలేమని ప్రత్యేక బృందం చేతులెత్తేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫైళ్ల దగ్ధంపై ఇప్పటికే అధికార విపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేపీహెచ్బీ బస్టాప్లోని పద్మావతి ప్లాజా సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ మొబైల్ షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో షాప్లో ఉన్న విలువైన ఫోన్లు, ఇతర సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. గతేడాది విజయనగరం ఉగ్రకుట్ర కేసులో పరారీలో ఉన్న వ్యక్తితో పాటు మరొకరిపై ఎన్ఐఏ అభియోగ పత్రం దాఖలు చేసింది. విశాఖలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్, ఇమ్రాన్ అక్రమ్పై బిఎన్ఎస్ పేలుడు పదార్థాల చట్టం, ఉపా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్పై గతేడాది నవంబర్లో తొలి ఛార్జ్షీట్ను ఎన్ఐఏ దాఖలు చేసింది. తాజా దర్యాప్తులో ఇంకా పరారీలో ఉన్న ఇమ్రాన్ అక్రమ్, సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్లు పేలుడు పదార్థాల కొనుగోలుకు ఉగ్రవాద నిధులు సమకూర్చినట్లు తేల్చింది. ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ గతేడాది ఆగస్టులో ఢిల్లీ విమానాశ్రయం నుంచి దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తులో ఆరిఫ్ హుస్సేన్ విజయనగరానికి చెందిన సిరాజ్తో కలిసి ఉగ్రవాద చర్యలకు ఆయుధాలు సరఫరా చేయాలని కుట్ర పన్నినట్లు గుర్తించారు. సామాజిక మాధ్యమాల ద్వారా జిహాదీ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతం చేయడం, ఎన్నికలకు సమగ్ర సన్నద్ధత కల్పించడం, ప్రజలతో అనుసంధానం పెంచడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శిక్షణ కార్యక్రమాలను నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పీసీసీ, ఏపీసీసీ జిల్లా అధ్యక్షులకు అనంతగిరిలో 10 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. 2 రాష్ట్రాలకు చెందిన దాదాపు 60 మంది డీసీసీ అధ్యక్షులు ఇందులో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరయ్యే అవకాశం ఉంది. బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, సభ్యత్వ నమోదు, డేటా నిర్వహణపై వివరంగా చర్చిస్తారు. ఎన్నికల వ్యూహాలపై ప్రత్యేకంగా మార్గదర్శకాలతో పాటు ఓటర్ మ్యాపింగ్, మైక్రో ప్లానింగ్, లక్ష్యబద్ధ ప్రచారం పద్ధతులు వివరించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. జిల్లా స్థాయిలో ప్రజా సమస్యలు ఎలా గుర్తించాలి, వాటిని ప్రభుత్వంతో ఎలా అనుసంధానం చేయాలనే అంశాలపై సూచనలు చేయనున్నారు. మీడియా నిర్వహణ, ప్రజా ప్రసంగ నైపుణ్యాలు, సామాజిక మాధ్యమ వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు. నాయకత్వ వికాసం, అంతర్గత విభేదాల పరిష్కారంపై గ్రూప్ చర్చలు నిర్వహిస్తారు. ప్రతి జిల్లా అధ్యక్షుడు తన జిల్లాకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకునేలా ప్రాక్టికల్ సెషన్లు ఏర్పాటు చేస్తారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యుడికి చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డిజిటల్ గవర్నెన్స్లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్య సాధనలో టెక్నాలజీని కేవలం ఓ సాఫ్ట్వేర్గా మాత్రమే కాకుండా ట్రాన్స్ఫార్మేషన్ టూల్గా మార్చుకుంటున్నామన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళికలను న్యూఢిల్లీ భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా ఏజెంట్స్ ఆఫ్ చేంజ్, ఏఐ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. AI as co-governors, system that can predict a flood before the first cloud gathers over the Musi. Musi is our river in the midst of our city. This is where the governance comes into picture. To use the best of the technologies where you invent, produce or do sitting in R&D, use best of your grey matter to come up with some products. Until unless we use and induce into our governance, there will be no end result. So this saved lots of time for our government agencies as well as to the end user as a farmer. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో ఓ వ్యక్తి ఇంటి స్థలాన్ని సింగరేణి ఎస్టేట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం రాజకీయంగా వివాదాస్పదమైంది. 11వ వార్డు నుంచి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్గా పోటీ చేసిన భూమయ్య గౌడ్ శివాజీనగర్లో ఇల్లు నిర్మించుకున్నాడు. చాలా ఏళ్ల నుంచి ఆయన ఇంటి చుట్టూ ఉన్న స్థలంలో ఇనుప కంచె వేసుకుని పన్ను చెల్లిస్తున్నట్లు తెలిపారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సింగరేణి అధికారులు స్థలంలోని కంచెను తొలగించారని భూమయ్య గౌడ్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాల వల్ల కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్ చేసి వారిని పరామర్శించారు.
హెచ్ఎండిఏ పూర్వ డైరెక్టర్ శివబాలకృష్ణపై అవినీతి నిరోధక శాఖ మరో కేసు నమోదు చేసింది. 2 ఏళ్ల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ తాజాగా అధికార దుర్వినియోగానికి సంబంధించిన మరో కేసు నమోదు చేసింది. తన ప్లాటు ప్రభావితమయ్యేలా లేఅవుట్ రూపొందించి అన్యాయం చేశారని గచ్చిబౌలి టెలికాం నగర్కు చెందిన మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆ కేసు నమోదైంది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పూర్వ డైరెక్టర్ శివబాలకృష్ణ నెత్తిన మరో పిడుగు పడింది. ఫ్లాట్ విషయంలో అన్యాయం చేశారంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ హైదరాబాద్ గచ్చిబౌలి టెలికాం నగర్ కు చెందిన మహిళ ఫిర్యాదు చేయగా పీసీ యాక్ట్ 1988లోని సెక్షన్ 7C కింద ఆ కేసు నమోదైంది. 2022 సెప్టెంబర్ 28న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో 170 జారీ చేశారు. ఆ సమయంలో శివబాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నారు. ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ తమ భూముల సమీపంలోని 100 ఫీట్ల రోడ్డుకు కలిపేలా భూసేకరణ జరపాలంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ జీవో జారీ చేశారు. అయితే ఆ జీవో కారణంగా 337 సర్వే నంబర్లోని 70 అడుగుల తన ప్లాట్ ప్రభావితమవుతోందని బాధితురాలు అభ్యంతరం తెలిపారు. తన ప్లాటును సేకరించేలా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ జీవో ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు అప్పట్లోనే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో 2022 డిసెంబర్లో ఆ జీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ లేఅవుట్లో ఆమె ప్లాటును ఆనుకుని ప్రస్తుతం చాలా వరకు భవనాలు నిర్మితమయ్యాయి. తన ప్లాటులో భవనం నిర్మించుకునేందుకు అనుమతివ్వాలంటూ 2023 జనవరిలో బాధితురాలు హెచ్ఎండిఏకు దరఖాస్తు చేయగా ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆ జీవో జారీలోనే దురుద్దేశం ఉందంటూ బాధితురాలు ఏసీబీని ఆశ్రయించారు. శివబాలకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు సీఐయూ డీఎస్పీ కమలాకర్ రెడ్డి ప్రాథమిక దర్యాప్తు నిర్వహించి జీవో జారీలో ఉల్లంఘనలతో పాటు అనుమానాలు ఉన్నాయని నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ డీజీ 2024 ఆగస్టులో ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శికి జీవో జారీకి సంబంధించిన ఆరోపణల్ని నిగ్గు తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరముందని లేఖ రాశారు. శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు అనుమతించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు అనుమతిస్తూ గత నెల 7న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మెమో జారీ చేశారు. దీంతో శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ కేసులో జీవో జారీకి సంబంధించిన నోట్ ఫైల్స్ కీలకం కావడంతో వాటి కోసం మున్సిపల్ శాఖకు లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నతాధికారుల పాత్ర ఉందా అనే అంశం బయటపడే అవకాశం ఉంది. గతంలో హెచ్ఎండిఏ పరిధిలోని లేఅవుట్ల జారీలో శివబాలకృష్ణ పెద్ద ఎత్తున ఆర్జించారనే ఆరోపణలపైనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. ధరణి పోర్టల్లో అక్రమాలకు చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా కోడ్ ఆడిటింగ్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సీడాకి బాధ్యతలు అప్పగించింది. ధరణి పోర్టల్లో లోతైన ఆడిటింగ్ వ్యవస్థ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. కోడ్ ఆడిటింగ్ ఏర్పాటు చేసేందుకు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాకు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ టీజీఎస్ఎస్ నేతృత్వంలో సీడా కోడ్ ఆడిటింగ్ ను చేపట్టనుంది. భూభారతి పోర్టల్లో ఇటీవల జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల కేంద్రంగా స్టాంపు డ్యూటీ, చలాన్ల డబ్బును కొందరు దారి మళ్లించారు. ఆ విషయంపై విచారణకు ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీ మరిన్ని లోతైన విషయాలు గుర్తించింది. ధరణి పోర్టల్ ఏర్పాటు నాటి నుంచి కొన్ని రక్షణపరమైన లోపాలు లేవంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి ఆ కమిటీ తీసుకొచ్చింది. దీంతో పోర్టల్ను మరింత పకడ్బందీగా తయారు చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. పోర్టల్ను మరింత బలోపేతం చేసేలా సాఫ్ట్వేర్ రంగంలో పరిశోధన, అభివృద్ధి, R&Tలో పట్టున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సీడాకి బాధ్యతలు అప్పగించారు. సాఫ్ట్వేర్ సమస్యలు, పరిష్కారాలు, డేటా భద్రతపై ఆ సంస్థ సేవలను రెవెన్యూ శాఖ తీసుకోనుంది. ధరణి సాఫ్ట్వేర్ రూపొందించిన ప్రైవేట్ సంస్థ గతంలో రక్షణ చర్యలపై దృష్టి సారించలేదని, కోడ్ ఆడిటింగ్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేదని గుర్తించారు. రహస్యంగా లాగిన్లను తెరిచి ప్రభుత్వ భూములను కొల్లగొట్టడం వంటి అక్రమాలకు ఇదొక కారణమని రెవెన్యూ శాఖ అభిప్రాయపడుతోంది. 2020 అక్టోబర్ నుంచి ధరణి అమల్లోకి రాగా అప్పటి నుంచే సరైన రక్షణ వ్యవస్థలు లేవని, 2024 చివరిలో టెర్రా ఐసిస్ నుంచి ఎన్ఐసికి భూముల డేటా బదిలీ చేసిన సమయంలో గుర్తించలేకపోయిందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.
దాదాపు 75 లక్షల మందికి పైగా రైతులు సుమారు 1.60 కోట్ల ఎకరాల భూములు, లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల డేటా నిర్వహణ ఈ పోర్టల్ ద్వారా జరుగుతోంది. రోజుకు సగటున 40,000 లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో డేటాలో ఏవైనా లోపాలు, సమస్యలు వస్తే వాటిని సమీక్షించేందుకు ప్రభుత్వ పరంగా ఒక నిపుణుల వ్యవస్థ లేదు. డేటా నిర్వహణ చేపడుతుండగా సాంకేతికతపై లోతైన అవగాహన, సమీక్షించే నేర్పున నిపుణుల అవసరాన్ని ఇటీవల జనగామ ఘటన నొక్కి చెప్పింది. లోపాలు వెలుగు చూసినప్పుడు కమిటీలు వేసి తేల్చడం కన్నా ఏ వ్యవస్థలు అవసరమో గుర్తించి అప్రమత్తం చేసేలా ఒక వింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం నిర్ణయించింది. వాణిజ్య పన్నుల శాఖ సమగ్ర ప్రక్షాళనకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ జోన్లకు అనుగుణంగా జీఎస్టీ డివిజన్ల పునర్విభజన చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న డివిజన్ల సంఖ్యను పెంచి శాస్త్రీయ ప్రమాణాలతో సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణ చేయాలని అధికార యంత్రాంగం కసరత్తు చేసింది. పెరుగుతున్న జీఎస్టీ చెల్లింపుదారుల సంఖ్య, విస్తరించిన నగర పరిమితులు, సమతుల్య పనిభారం లక్ష్యంగా వాణిజ్య పన్నుల శాఖ శాస్త్రీయ పునర్విభజన దిశగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ పాలక సంస్థ పరిధిని, ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన పరిధిని 3 కమిషనరేట్లుగా విభజించి 12 జోన్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ జోన్ల నమూనా ఆధారంగా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న 9 జీఎస్టీ డివిజన్లను 12కు పెంచే దిశగా వాణిజ్య పన్నుల శాఖ యోచిస్తోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది వ్యాపారులు జీఎస్టీ నమోదు చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. 2024లో పన్ను చెల్లింపుదారుల ఆధారంగా సర్కిళ్ల విభజన చేపట్టిన శాఖ ఇప్పుడు జీహెచ్ఎంసీ జోన్లకు అనుగుణంగా డివిజన్లను సమన్వయం చేస్తే పాలనాపరమైన సౌలభ్యం పెరుగుతుందని భావిస్తోంది. ఇప్పటికే సంగారెడ్డి, శంషాబాద్, ఖైరతాబాద్ ప్రాంతాలను కేంద్రంగా 3 కొత్త డివిజన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన సిద్ధమైందని సమాచారం. బల్దియా జోన్లకు అనుగుణంగా జీహెచ్ఎంసీ డివిజన్లు ఉండేలా దాదాపు కసరత్తు పూర్తయింది. గతంలో జరిగిన అసమానతలు పునరావృతం కాకుండా పూర్తిగా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ మేరకు వాణిజ్య పన్నుల శాఖ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే వెంటనే కొత్త డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అనంతరం కొత్త డివిజన్ల కోసం అవసరమైన పోస్టుల సృష్టి చేపట్టనున్నారు. వ్యవసాయ అనుబంధ కూరగాయల పంటల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. పెరుగుతున్న జనాభా నేపథ్యంలో అవసరాలు తీరాలంటే దిగుమతులపై ఆధారపడాల్సిన పరిణామాల నుంచి అధిగమించేందుకు కేంద్ర రాష్ట్రాలు ఐసీఏఆర్ అనుబంధ ఉద్యాన పరిశోధనా సంస్థలు నడుంబిగించాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో కూరగాయల పంటల సాగు, పరిశోధనల పురోగతిపై జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నాయి. దేశంలో వ్యవసాయ అనుబంధ రంగానికి ప్రాధాన్యత పెరుగుతోంది. పౌష్టికాహారంలో కీలకమైన కూరగాయలు అందులో ఏమాత్రం తీసిపోవట్లేదు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఆహార అభిరుచులు, అలవాట్లకు అనుగుణంగా కూరగాయల కొరత వేధిస్తోంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో విత్తనం కోసం బహుళజాతి సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. నాణ్యమైన వంగడాల లభ్యత లోపించడం, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం పెరిగింది. దిగుబడుల్లో ప్రతిష్టంభన, మార్కెట్లో సరైన ధరలు లేకపోవడం అన్నదాతను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో ఐసీఏఆర్ భారతీయ కూరగాయల పరిశోధనా సంస్థ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు కూరగాయల పంటలపై జాతీయ స్థాయి సదస్సు జరుగుతోంది. తొలి రోజు అఖిల భారత సమన్వయ పథకం 44వ వార్షిక సమావేశాన్ని వ్యవసాయ శాఖ కార్యదర్శి కె సురేంద్రమోహన్ ప్రారంభించారు. రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తి, ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నందున ఆ సమస్య అధిగమించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో వెజిటబుల్స్ 1 లక్ష ఎకరాలలో మన రైతులు పండిస్తూ ఉన్నారు. దాన్ని 2047 వరకు 10 లక్షల ఎకరాలకు దాన్ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్గా ఇంప్లిమెంటేషన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. రైతులకు ఆదాయాన్ని ఎట్లా నెక్స్ట్ 2-3 ఏళ్లలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రెట్టింపు చేయాలనుకుంటుందో దానికి మీకు సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పేసి అందరు సైంటిస్టులు చెప్పాం. ఈ డెలిబరేషన్స్లో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలను, సూచనలను మేము చాలా సీరియస్గా మా ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్లో, యాక్షన్ ప్లాన్స్లో కూడా పొందుపరుస్తాం. అన్ని పంటల్లో హైబ్రిడ్ల సృష్టి, ఉత్పత్తి సాంకేతికత,
మల్చింగ్, నేల ఆరోగ్యం, పోషకాల వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఉద్యాన రంగం ప్రాముఖ్యత రోజురోజుకు పెరగడం శుభదాయకమని, ఉద్యాన పంటల విలువ సాలీనా 7.6 లక్షల కోట్లుందని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాకర్ పాండే అన్నారు. ఇప్పటికే 640 రకాల నూతన కూరగాయల రకాలు అభివృద్ధి చేసినందున వైరస్ తట్టుకునే రకాలు, అధిక దిగుబడి ఇచ్చే హైబ్రిడ్ రకాలపై పరిశోధనలపై దృష్టి పెట్టినట్లు భారతీయ కూరగాయల పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. Our aim is to develop technologies and techniques for the vegetable cultivation of the farmers so that they can get more benefit out of their inputs. Reduce the input, more benefit is our major target for the farmers. That's why we are developing newer and newer technologies, and we are also calculating the economics of those technologies, how much area, how much input is being used and how much output is coming for different technologies. किसान की कैसे प्रोडक्टिविटी बढ़े, जो उत्पादन है उसको कैसे ज़्यादा से ज़्यादा बढ़ाया जाए जिससे उनकी इनकम बढ़ सके, और कास्ट ऑफ कल्टीवेशन को कैसे कम किया जा सके, और जो भी किसान की समस्याएं हैं उसको साइंस के माध्यम से हम कैसे जो है आने वाले समय में सॉल्व कर सके, ये हमारे जो रिसर्च प्रायोरिटी होने का ये मुख्य हमारा उद्देश्य होता है. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 3 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల సాగు ఉంటే ఇప్పుడు 1,00,000 ఎకరాలకే పరిమితమైంది. మరో రెండింతల మేర ఈ విస్తీర్ణం పెరగాల్సిన అవసరముందని ఉద్యాన వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజిరెడ్డి అన్నారు. హైవేల వెంట ప్రతి 50 కిలోమీటర్లకు 1 చొప్పున, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో 1 చొప్పున అత్యాధునిక కూరగాయల మార్కెట్, శీతల గిడ్డంగి ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలో ప్రభుత్వానికి పంపించినట్లు వీసీ చెప్పారు. గత సంవత్సరము ఏమి రీసెర్చ్ చేశారు, పరిశోధన రకాల రూపకల్పన కానివ్వండి, అట్లాగే మన మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏదైతే యాజమాన్య పద్ధతులు, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ, లేకపోతే మల్చింగ్ కానీ, లేక్ కాస్పెండల్స్ కానీ, వీటి మీద ఏమైతే గత సంవత్సరం చేసినటువంటిది, అలా గత 3-4 సంవత్సరాలుగా చేసినటువంటి టెక్నాలజీ ఏదైతే పూర్తిగా దాని సక్సెస్ కంప్లీట్ అయినటువంటి టెక్నాలజీస్ను కూడా ఇందులో డిస్కస్ చేసి మళ్ళా వచ్చే సంవత్సరం కూడా ఏ విధంగా ముందుకెళ్లాలని మనకు ట్రయల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ మీటింగ్ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో పర్యావరణ మార్పులు తట్టుకొని ఎగుమతికి అనువుగా చీడపీడలు ఎదుర్కొని అధిక పోషకాలు కలిగిన కూరగాయల రకాల అభివృద్ధిపై పరిశోధనలు ముమ్మరం చేయాలని ఈ సదస్సు వేదికగా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆళ్లపల్లి అటవీ రేంజ్ పరిధిలో పులి కదలికలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలోని చింతల గుంపు అటవీ పరిధిలో పెద్ద పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సెక్షన్ ఆఫీసర్ సురేష్ అటవీ శాఖ సిబ్బందితో గ్రామానికి చేరుకుని పులి పాదముద్రలను గుర్తించారు. అనంతోగు వైపు పెద్ద పులి వెళ్లినట్లు తెలిపారు. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, పశువుల కాపర్లు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదని సూచించారు. పులి ఆనవాళ్లు కనిపిస్తే సమాచారం అందించాలని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో ఓ ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఆకలితో ఉన్న మేకపిల్లని చేరదీసి ఆవు పాలిచ్చి ప్రతీకగా నిలిచింది. లేగదూడ చెంతనే ఉన్న ఆ చిన్న ప్రాణికి పాలిచ్చి మాతృత్వానికి సాటి లేదని నిరూపించింది ఆ మూగజీవి. జాతి భేదం లేకుండా మాతృత్వం ఎలా ఉంటుందో ఈ దృశ్యం స్పష్టంగా అర్థమవుతోంది. జంతువుల్లోనూ అనురాగం, ఆప్యాయత ఉంటాయని మరోసారి నిరూపిస్తోంది. జంతువుల్లో మాతృత్వం ఎంత గొప్పదోనని ఈ దృశ్యం స్థానికులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ అనూహ్య ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అరణ్యంలో అరుదైన నక్షత్రపు తాబేలు కనిపించింది. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్ సాగర్ బ్రహ్మబీరు నుంచి అచ్చంపేటకు వస్తుండగా ఈ తాబేలు ఆయనకు కనిపించింది. అక్కడి సమీప ప్రాంతంలో మంటలను గమనించిన ఆయన వెంటనే తాబేలును రక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ తాబేలు అరుదైన జాతికి చెందిందని, అడవిలో సంచరించడం చాలా అరుదని అధికారులు తెలిపారు. అటవీ అగ్ని ప్రమాదాల సమయంలో వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో తలసేమియా వంటి ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పెవిలియన్ మైదానం నుంచి జడ్పీ గోడల వరకు భారీ ప్రదర్శన చేశారు. బాధిత చిన్నారులతో పాటు వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. తలసేమియా వ్యాధిని ముందస్తు పరీక్షల ద్వారా తెలుసుకుని నివారించే మార్గం ఉందని వైద్యులు తెలిపారు. దేవుడు వీళ్ళకి డిసీజ్ ఇవ్వలేదు, ఛాలెంజ్ ఇచ్చాడు, హోప్ ఇచ్చాడు, ఒక జీవితాన్ని ఇచ్చాడు. వారికి అలానే తల్లిదండ్రులు కూడా వెనకుండి ఒక సైలెంట్ హీరోస్ లాగా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటా ఉన్నారు. కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తా ఉంది, మంచి జరిగే అవకాశం ఉంది. ఆ మంచి కోసం ఎదురు చూస్తా. మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఒక ఇద్దరు రెగ్యులర్ బ్లడ్ డోనార్స్ ని కూడా మనం ఫెలిసిటేట్ చేశాము. బ్లడ్ చాలా ఎక్కువ బ్లడ్ అవసరం కాబట్టి అందరు స్వచ్ఛందంగా వచ్చి మనందరం బ్లడ్ డొనేట్ చేస్తే పిల్లల్ని మనం చాలా రోజులు ప్రశాంతంగా బతికించుకోవచ్చు. ఆ తర్వాత ఈ టెక్నాలజీ ఎట్లాగూ వస్తుంది, మన పిల్లల్లాగా మామూలుగా తయారవుతారు. బ్లడ్ డొనేషన్ ఎక్కువగా చేయండి, తలసీమియా పిల్లల్ని కాపాడుకుందాం. తలసీమియా పిల్లల్ని ముందే మనం గుర్తించాలి, ప్రెగ్నెన్సీలో స్క్రీనింగ్ చేయొచ్చు అన్నమాట. దాని ద్వారా మనం ఫ్యూచర్ లో ఎక్కువ మంది పిల్లలు తలసీమియా పిల్లలు లేకుండా సమాజానికి మనం హెల్ప్ చేయొచ్చు. మేము మీడియాను కోరేది ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాము. ఈ పిల్లలకి బ్లడ్ బ్రేక్ అవ్వడం వల్ల, బ్లడ్ సెల్స్ బ్రేక్ అవ్వడం వలన అస్తమాను బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం అవుతూ ఉంటాయి. వీళ్ళకి బ్లడ్ డొనేషన్స్ కూడా హెల్ప్ చేయాలని, ఈ థాలసీమియా ఫ్యూచర్ లో సమాజంలో దీన్ని కనుమరుగు చేయాలని ఐఎంఏ ద్వారా నేను కోరుకుంటున్నాను. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 18వ తేదీన స్వస్తి వాచనంతో ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 28వ తేదీన అష్టోత్తర శతఘట్టాభిషేకంతో ముగియనున్నాయి. మూడో రోజు స్వామివారిని శేషవాహన సేవపై అలంకరించి ఆలయ తిరుమాడ వీధిలో ఊరేగించారు. ఈ సేవా కార్యక్రమాల్లో ఆలయ ఈవో చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొరవిలో శ్రీ వీరభద్రస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన స్వామివారి రథోత్సవ కార్యక్రమం కనుల పండుగగా సాగింది. మేళ తాళాలు, కోలాటాల నడుమ వీరభద్రుడి ఊరేగింపు శోభాయమానంగా నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కృత్రిమ మేధ సాంకేతికతలో విప్లవాత్మక మార్పులకు భారత్ సన్నద్ధమవుతోంది. భూమిపై ఉన్న డేటా సెంటర్లకే పరిమితం కాకుండా ఏకంగా అంతరిక్షంలోనే ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు దేశీయ డీప్ టెక్ క్లౌడ్ ప్లాట్ఫామ్ న్యూ క్లౌడ్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రతిష్టాత్మక ఏఐ సమ్మిట్ వేదికగా న్యూ క్లౌడ్ కీలక ప్రకటన చేసింది. అంతరిక్షంలో భారత తొలి ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఏఐ డేటా సెంటర్ మాడ్యూల్ను లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రయోగించేందుకు ప్రైవేట్ స్పేస్ అంకుర సంస్థ అగ్నికుల్ కాస్మోస్ తో న్యూ క్లౌడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఏడాది చివరి నాటికే పైలట్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాలను సురక్షితంగా ఉంచే దీర్ఘకాలిక దృష్టితోనే ఈ అడుగు వేసినట్లు న్యూ క్లౌడ్ వ్యవస్థాపకుడు సిఇఓ నరేంద్ర సేన్ తెలిపారు. అంతరిక్షంలో కేవలం ఒక డేటా సెంటర్ ను మాత్రమే నిర్మించడం లేదని, పూర్తిగా కొత్తదైన ఆర్బిటల్ ఇన్ఫరెన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. భారత్ లో ఏఐ వినియోగం పెరిగే కొద్దీ కోట్లాది మంది యూజర్లకు సేవలందించాల్సి ఉంటుందని, అప్పుడు డేటా సెంటర్లపై విపరీతమైన భారం పడుతుందని ఆయన అంచనా వేశారు. ఆ డిమాండ్ ను తట్టుకోవడానికి ఇలాంటి భారీ మౌలిక సదుపాయాల విస్తరణ అత్యవసరమని నరేంద్ర సేన్ పేర్కొన్నారు.
ఏఐ మోడల్స్ కు శిక్షణ ఇచ్చే భారీ కార్యకలాపాలను భూమిపైనే నిర్వహిస్తామని నరేంద్ర సేన్ స్పష్టం చేశారు. ఇందుకోసం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వంటి విద్యుత్ మిగులు రాష్ట్రాల్లో భారీ ఇన్లాండ్ డేటా సెంటర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మోడల్ శిక్షణ కోసం ఇతర రాష్ట్రాలతోనూ చర్చలు జరుపుతున్నామన్నారు. అయితే అంతరిక్షంలో ప్రయోగించే సిస్టమ్స్ ప్రధానంగా ఇన్ఫరెన్స్ టాస్క్ల అంటే యూజర్ అడిగిన వెంటనే ఏఐ మోడల్ తన డేటాబేస్ నుంచి అత్యంత వేగంగా సమాధానం వెతికి ఇవ్వడం కోసం మాత్రమే పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. అంతరిక్షంలో ఏర్పాటు చేసే ఈ ప్లాట్ఫామ్ ను ఆర్బిటల్ ఎడ్జ్ లేయర్ గా డిజైన్ చేస్తున్నట్లు నీవ్ క్లౌడ్ చీఫ్ ఏఐ ఆఫీసర్ విజయ్ కుమార్ నాడార్ చెప్పారు. దీని ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా ఏఐ స్పందనలు అందుతాయన్నారు. కోర్ డేటా ప్రాసెసింగ్ అంతా గ్రౌండ్ స్టేషన్ లోనే జరుగుతుందని చెప్పారు. అంతరిక్షంలో ఉండే హార్డ్వేర్ రేడియేషన్ ను తట్టుకునేలా ఎక్కువ కాలం పాటు నిలకడగా పనిచేసేలా డిజైన్ చేస్తున్నట్టు తెలిపారు. స్వదేశీ రాకెట్ ప్రయోగ సామర్థ్యాన్ని, ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఏకతాటిపైకి తెస్తున్న ఈ ప్రయోగం అంతరిక్ష ఆధారిత కంప్యూటింగ్ రంగంలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్ గా నిలపనుందని నిపుణులు భావిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో కాంగ్రెస్ యువజన విభాగం చేసిన నిరసనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం, బీజేపీ శ్రేణులు నిరసన తెలిపాయి. దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించారంటూ హైదరాబాద్ గాంధీ భవన్ ముట్టడికి యత్నించాయి. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీ భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ నిరసన తెలిపిన బీజేవైఎం, బీజేపీ నేతలు జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో రాహుల్ గాంధీ పదే పదే దేశాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వద్ద నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన చేపట్టారు. హాల్ నెంబర్ 5లోకి ప్రవేశించిన సుమారు 10 మంది నిరసనకారులు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాలతో కూడిన టీషర్ట్లతో ఆందోళన చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
నిన్న ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో కాంగ్రెస్ యువజన విభాగం చేసిన నిరసనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం బీజేపీ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించారంటూ హైదరాబాద్ గాంధీ భవన్ ముట్టడికెత్తించాయి. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ఎత్తించగా పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీ భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ నిరసన తెలిపిన బీజేవైఎం బీజేపీ నేతలు జాతీయ అంతర్జాతీయ వేదికల్లో రాహుల్ గాంధీ పదే పదే దేశాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన చేపట్టారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు కోసం తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సీనియర్ నాయకుడు టీఆర్ బాలు నేతృత్వంలో 7 సభ్యుల కమిటీని నియమించింది. ఈ మేరకు డీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ దురై మురుగన్ ప్రకటన విడుదల చేశారు. అటు అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో డీఎంకే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్నికల సన్నద్ధత కోసం బూత్ కమిటీలకు శిక్షణ సైతం ఇస్తోంది. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్, డిఎండికే, సిపిఐ, సిపిఎం సహా ఇతర పార్టీలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. త్వరలో జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ యూపీఐ చెల్లింపులకు మాత్రమే అవకాశం ఉంటుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ తెలిపింది. జాతీయ రహదారుల టోల్ వ్యవస్థను డిజిటల్గా మార్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం టోల్ చెల్లింపులు దాదాపు 98% ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ చెల్లింపుల ప్రయోజనాలు, టోల్ వ్యవస్థను సమర్థంగా విశ్వసనీయంగా మార్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. డిజిటల్ చెల్లింపుల వల్ల టోల్ ప్లాజాల వద్ద రద్దీతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. దేశంలో ప్రస్తుతం జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై 1150 టోల్ ప్లాజాలున్నాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో భారత సంతతి టెక్కీకి ఉన్నత పదవి లభించింది. కొత్త సీఈఓగా ఆసియా శర్మను సంస్థ నియమించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న ఫిల్ స్పెన్సర్ పదవి విరమణ చేయడంతో ఆ స్థానంలో గేమింగ్ డివిజన్కు సీఈఓ, వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆసియా శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. మైక్రోసాఫ్ట్ గేమింగ్ ఆదాయ వృద్ధి మందగించడం, గేమింగ్ కంటెంట్ కోసం ప్రపంచ మార్కెట్లో తీవ్రమైన పోటీ వంటి సవాళ్లను ఆమె ఎదుర్కోనున్నారు. ఆసియా శర్మ మిన్నెసోటా విశ్వవిద్యాలయంలోని కార్ల్సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి బిజినెస్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేశారు. కెరీర్ ప్రారంభంలో ఆశా మైక్రోసాఫ్ట్ మార్కెటింగ్లో పనిచేసి 2013లో సంస్థ నుంచే బయటకెళ్లారు. పలు అతిపెద్ద అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీల్లో ఉన్నత పదవుల్లో పనిచేశారు. తిరిగి 2 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్లోని కోర్ ఏఐ విభాగంలో ఉన్నతాధికారిగా తిరిగి చేరారు. హర్యానాలోని ఫరీదాబాద్లో అఖ్తర్ ఖాన్ అనే స్క్రాప్ డీలర్ తన నిజాయితీని చాటుకున్నారు. పొరపాటున పాత సామాన్లతో కలిసి తమ వద్దకు వచ్చిన 15 లక్షల విలువైన బంగారాన్ని యజమానికి తిరిగి అప్పగించారు. దీంతో ఆయన్ను అంతా ప్రశంసించారు. ఫరీదాబాద్కు చెందిన అశోక్ శర్మ కుటుంబం దొంగల భయంతో తమ వద్ద ఉన్న 100 గ్రాముల బంగారాన్ని భద్రంగా ఉంటుందని భావించి కొన్ని పనికిరాని వస్తువులతో పాటు సంచిలో దాచిపెట్టారు. దీపావళి పండుగకు ముందు ఇల్లు శుభ్రం చేసే క్రమంలో ఆ సంచిలో బంగారం ఉన్న విషయాన్ని మర్చిపోయారు. దానిని పనికిరాని వస్తువులుగా భావించి హాజీ అఖ్తర్ ఖాన్ అనే స్క్రాప్ డీలర్కు అమ్మేశారు. ఆ తర్వాత విషయం గుర్తుకొచ్చి వెళ్లి వెతికినా కుప్పలుగా ఉన్న సామాన్లలో బంగారం దొరకలేదు. కొన్ని నెలల తర్వాత ఖాన్ తన యార్డులోని సామాన్లను వేరు చేస్తున్నప్పుడు ఆ సంచి కనిపించింది. అందులో సుమారు 15 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. పోలీసుల సమక్షంలో వాటిని యజమానికి అప్పగించారు. హర్యానాలో ఓ యాచకుడి వద్ద నోట్ల కట్టలు చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అంబాలా నగరంలో రద్దీగా ఉండే రైల్వే రోడ్డు, హనుమాన్ ఆలయం వద్ద చిరిగిన బట్టలు, మాసిన గడ్డంతో 3 చక్రాల సైకిల్పై లేఖ్రాజ్ అనే వృద్ధుడు భిక్షాటన చేసేవాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
బంధువులు ఎవరూ లేకపోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థ అంత్యక్రియలు నిర్వహించింది. అనంతరం పోలీసులు యాచకుడి వద్ద ఉన్న ట్రంకు పెట్టెను స్వాధీనం చేసుకుని చూడగా 66,000కు పైగా నగదు, 2 బ్యాంకు పుస్తకాలు లభించాయి. ఓ బ్యాంకు ఖాతాలో 3.32 లక్షలు, మరో బ్యాంకు ఖాతాలో 400 రూపాయలకు పైగా జమ చేసినట్లు గుర్తించారు. సైకిల్ కొనుక్కోవడానికి డబ్బులు లేని ఓ విద్యార్థి ఏకంగా నేషనల్ సైక్లింగ్ పోటీల్లో జాతీయ స్థాయి పతకాలు గెలుచుకున్నాడు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఆంటోనీ రాజ్ అనే విద్యార్థి నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అయినా తన ఆశయాన్ని చేరుకోవడంలో ఏమాత్రం వెనకడుగేయలేదు. అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన 22వ నేషనల్ మౌంటైన్ సైక్లింగ్ పోటీలో పాల్గొని రజత, కాంస్య పతకాలతో మెరిశాడు. దేశ నలుమూలల నుంచి వచ్చిన 512 మందితో పోటీ పడ్డాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి సైకిల్ లేకపోతే ఉపాధ్యాయులు, స్నేహితులు కొనిచ్చారని రాజ్ తెలిపాడు. జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలో విజయం సాధించిన ఆంటోనీకి గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు. పంచాయతీ కార్యాలయం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాల వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం శాలువాలు కప్పి మెడలో దండలు వేసి సత్కరించారు.